హాయ్ హలో నమస్తే జై గణేష నేను మీ కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఏంటంటే మేము వినాయక చవితి వచ్చింది కాబట్టి మట్టి గణేష్ని అయితే రెడీ చేస్తున్నాం. సో మీరు చూడండి, మేము అంటే ప్యూర్ ఇది మట్టి అయితే చెరువులోంచి మట్టి తెచ్చినాం. నేను డ్యూటీ చేసే దగ్గర స్కూల్ దగ్గర మట్టి గణేష్ అయితే రెడీ చేసినాం. చూడండి, ఆ కిరీటము, ఆ తొండము, ఆ కాళ్ళు, కింద పీట కూడా చేసినామండి. సో ఆ పీటకు గణేషునికి అయితే జాయింట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఆ చెవులు, కళ్ళు ఇవన్నీ అయితే మేము రెడీ చేస్తున్నాం. గణేషుని అయితే చూడండి మీరు. సో చుట్టూరుగా మేము జాయింట్ అయితే చేస్తున్నాం. దీన్ని పూర్తి వీడియో మొత్తం చూడండి మీరు. వీడియో మొత్తం చూస్తే కనుక ఏ విధంగా చేసినాం, ఎట్లా చేసినాం అనేది మీకు కంప్లీట్గా తెలుస్తాయి. ఇదైతే ఎలుక, ఇది చిన్నగా ఎలుక కూడా చేసినాము మట్టితోనే. అది కూడా బయట ఏం లేకుండా మొత్తం మట్టితోనే చేయడం జరిగింది. సో ఎలుకనైతే సైడ్ పెట్టేద్దాం. చూడండి, అంటే వెనకాల కొంచెం అట్లా రఫ్గా ఉంది కాబట్టి దాని స్మూత్నెస్ కోసం కొంచెం వాటర్తో ఆ మట్టితోని ఇట్లా స్మూత్గా అయితే చేస్తున్నాం మనం. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా వాతావరణాన్ని కాపాడాలంటే మనం వాటర్ అయినా ఏదైనా కలుషితము ఇప్పుడు మనం ఎక్కడ వేసినా కానీ సో కెమికల్తో రెడీ అవుతున్నాయి. ఇప్పట్లో కెమికల్తో వస్తున్నాయి గణేషులు. సో ఈ పాత పద్ధతి అనేది మళ్ళీ రావాలి. సో దానికోసమనే మేమైతే ఇట్లా ట్రై చేసినాం ఒకసారి. సో గణేషుడు కూడా చేసినాం మంచిగా. దీన్ని పూర్తిగా చూడండి వీడియో. సో గణేషునికి కన్నుగుడ్లు పెట్టడానికి కూడా మేమైతే అది థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, థర్మాకోల్స్ బాల్స్ పెట్టి అయితే చేసినాము. సో పెట్టి దానిపైన మార్కర్తో ఐ లాగా దించినాం దాన్ని. సో చూడండి మీరు పూర్తిగా చూడండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. మేము చిన్నప్పుడు ఎప్పుడో చేసుకునేది ఇట్లా గణేషుని. సో ఇప్పుడైతే మేము మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దామని చేసినాము. సో గణేశుడు అయితే బాగానే వచ్చింది. సో చుట్టూ కిరీటం కూడా చేసినాం. కిరీటము, కళ్ళు, మళ్ళీ ఇంకా ఈ గణేశునికి ఏంటంటే కలర్ బాల్స్తోని కూడా మెడలో దండలాగా కూడా అట్లా కూడా చేసినాము. ఆ కిరీటానికి కూడా కలర్స్ థర్మాకోల్స్ కట్ చేసి అవే వాటికి పెట్టడం జరిగింది. సో మీరు చూడండి, ఇట్లానే చూడండి. పూర్తిగా గణేశుడి కిరీటం అయితే రెడీ అయిపోయింది. గణేశుడు అయితే రెడీ అయిపోయింది. మీరు చూడండి చుట్టూరు ఎలా ఉన్నాడు. సో బ్యాక్ సైడ్ కూడా స్మూత్నెస్ అనేది వచ్చేసింది. ఆ చెవులు, ఆ కళ్ళు, అసలు రియల్గా గణేష్ అంటే ఇక బయట చేసినట్టే అనిపిస్తుంది మాకైతే. మేము ఎలా వస్తుందో ఏమో అని కొంచెం టెన్షన్తోనే ఉన్నాం. సో చూడడానికైతే ఆ ఆకారం అయితే వచ్చేసింది. ఇప్పుడు మెడలో చూడండి మీరు, మెడలో కూడా దండ మేము న్యాచురల్గా థర్మాకోల్స్ బాల్స్తో కట్ చేసి వాటితోనే చేసినాము మెడలో దండలాగా కూడా. సో చూడండి మీరు, అవి కూడా టోటల్ ఆ థర్మాకోల్ బాల్సే, వైట్ బాల్స్. మిగతా కిరీటం కలర్స్. దండ కూడా కలర్ బాల్స్తో వేసేసినాం. పూర్తిగా అయిపోయింది. జై గణేష్.